డిగ్రీ విద్యార్థుల ఆన్లైన్ తరగతుల్లో భాగంగా ఈరోజు ప్రాథమిక హక్కులలో ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు, అలాగే ప్రాథమిక హక్కులపై ఉన్నటువంటి ఆ, ప్రత్యేకమైనటువంటి నిబంధనలు, ఆంక్షలు, ఎప్పుడు ప్రాథమిక హక్కులపై నియంత్రణ విధించడం అనేది జరుగుతుందో తెలుసుకుందాం. ముందుగా రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి నిబంధనల్లో మనకు ప్రాథమిక హక్కులు ఉన్నాయనేటువంటి విషయం మనందరికీ తెలుస్తుంది. ఈ ప్రాథమిక హక్కులను మనం అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ఈ ప్రాథమిక హక్కులు 12 నుంచి 35 ఉన్నటువంటి నిబంధనల్లో 7 ప్రాథమిక హక్కులు ప్రారంభంలో ఉండే ప్రస్తుతం 6 రకాల ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అవి సమానత్వ హక్కు, తర్వాత వ్యక్తి స్వాతంత్ర హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, అలాగే విద్యా సాంస్కృతిక విషయక హక్కు, ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహారం. ఇందులో ఒక ఆస్తి హక్కుకు సంబంధించినటువంటి దాని విషయంలోనే కొన్ని నిబంధనలు పెట్టి ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కును తొలగించి ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చడం జరిగింది. ప్రస్తుతం ఆస్తి హక్కును 1978లో 44 రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి 300A నిబంధన కింద ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చారు. ఆ రకంగా మనం ఇప్పుడు ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అవి సమానత్వ హక్కు, వ్యక్తి స్వాతంత్ర హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక విషయ హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. ఇప్పుడు మనం ఆ హక్కుల భాగంగా గత క్లాసులో మనం కొన్ని హక్కుల గురించి తెలుసుకున్నాం. ప్రస్తుతం విద్యా సాంస్కృతిక విషయ హక్కు, తర్వాత ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు గురించి మనం తెలుసుకుందాం. మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక మంచి అవకాశాలు, తర్వాత సంస్కృతిని పాటించే స్వేచ్ఛను కల్పించే హక్కే మన విద్యా సాంస్కృతిక హక్కుని గురించి అని చెప్పుకోవచ్చు. ఈ విద్యా సాంస్కృతిక హక్కు మనకు నచ్చినటువంటి విద్యను నచ్చిన భాషలో నేర్చుకోవడానికి, అలాగే నచ్చినటువంటి సంస్కృతిని, సాంప్రదాయాలను పాటించడానికి హక్కు అనేది ఉపయోగపడుతుంది. ఒకసారి మనం చూసినట్లయితే ఈ రాజ్యాంగంలోని 29, 30 నిబంధనలు ఈ హక్కును తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం ఈ విద్యా సాంస్కృతిక విషయ హక్కును మనం ఒకసారి పరిశీలించినట్లయితే 29వ నిబంధన ప్రకారం మనకు నచ్చినటువంటి భాష, సంస్కృతిని కాపాడుకోవచ్చు. భాష, మతం, ప్రాంతీయ అంశాలు అనేవి ఏ రకమైనటువంటి అడ్డంకి లేకుండా మనం నచ్చినటువంటి భాషలో విద్యను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించినటువంటి హక్కులు, సంస్కృతిని కాపాడుకునేందుకు ఇది ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పి మనం చెప్పవచ్చు. ఇక 30వ నిబంధన ప్రభుత్వ సహాయం పొందుతున్నటువంటి, ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందుకుంటున్నటువంటి విద్యా సంస్థల్లో పౌరునికి కులం ఆధారంగా కానీ, మతం ఆధారంగా కానీ, వర్ణం, భాష ఇలా అది వ్యత్యాసాలు అనేవి చూపించకుండా, వర్ణ వివక్షత, సాంఘిక వివక్షతలు అనేవి లేకుండా పౌరులకు ప్రవేశాలు అనేవి ఇవ్వాలి అని, అంటే అడ్మిషన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే మన నచ్చిన భాషలో నచ్చిన విధంగా మనం విద్యను నేర్చుకునేటువంటి అవకాశం ఈ రకమైనటువంటి నిబంధన తెలియజేస్తుంది. ముఖ్యంగా ఎవరి పట్ల కూడా భాషాపరంగా, ప్రాంతపరంగా, లింగపరమైనటువంటి వివక్షత చూపించడం అనేది ఈ హక్కు వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా అల్పసంఖ్యాకులు ఎవరైతే మన దేశంలో మైనార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన దేశంలో మైనార్టీలుగా ఉన్నటువంటి జైనులు కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, పార్సీలు కానీ, క్రైస్తవులు, ఈ వర్గాలను మనం మైనార్టీలుగా భారతదేశంలో పిలుస్తాం. ఈ మైనార్టీ వర్గాల ప్రజలు మెజార్టీ వర్గాల ప్రజల నుంచి తమ యొక్క సంస్కృతిని, భాషను, తమ యొక్క అభివృద్ధిని కాపాడుకునేందుకు ఈ హక్కు అనేది ఉపయోగపడుతుంది. ఈ విషయంలో రాజ్యం వారికి ప్రత్యేకమైనటువంటి సహాయాన్ని అందిస్తుంది. ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాల వారు కూడా తమ యొక్క విద్యా సాంస్కృతిక హక్కులను మిగతా వర్గాలతో పాటు కలిసి వారు తమ యొక్క ఈ సంస్కృతిని, విద్యను నేర్చుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ రకంగా నచ్చిన సంస్కృతిని, నచ్చిన భాషను, నచ్చిన విద్యను నేర్చుకునేటువంటి అవకాశం ఈ హక్కుల ద్వారా మనకు ఉంటుంది. ఇక చివరలో మనం ఇంకో ఏదైతే రాజ్యాంగం ద్వారా తొలగించబడినటువంటి హక్కుగా మనం ఏదైతే పేర్కొంటున్నామో ఆస్తి హక్కు, ఇది 31F లేదా 19F నిబంధన. అంటే విద్యా
వ్యక్తి స్వాతంత్ర హక్కులో మనం సప్త స్వేచ్ఛల్లో ఒక స్వేచ్ఛ, 7వ స్వేచ్ఛ అయినటువంటి ఆస్తి స్వేచ్ఛ 19F, అలాగే 31వ అధికరణలో ఈ ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. ఈ రెండింటిని మనం 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక సవరణ చేసి దీన్ని 300A నిబంధన కింద ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చారని చెప్పుకున్నాం. అంటే పౌరులు ఈ చట్టబద్ధమైనటువంటి హక్కుగా మారిన తర్వాత ఈ వ్యక్తి యొక్క ఆర్థిక స్వేచ్ఛ మీద కొన్ని రకాలైనటువంటి నియంత్రణలు అనేవి ఉంటాయి. పౌరులు ఇక్కడ తమకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఆస్తిని సంపాదించుకునేందుకు, అదే కలిగి ఉండేందుకు, అనుభవించేందుకు లేదా క్రయ విక్రయాలు జరిపేందుకు 19F అంటే వ్యక్తి స్వాతంత్ర హక్కులో ఉన్నటువంటి స్వేచ్ఛ మనకు అవకాశం ఇచ్చింది. అలాగే 31వ నిబంధనల ప్రకారం కూడా చట్టం పేర్కొన్న అధికారిక పద్ధతి మినహా ఏ వ్యక్తి యొక్క ఆస్తికి ఎవరు కూడా భంగం కలిగించకూడదు. అంటే ఆస్తి హక్కుపై ఎందుకు నియంత్రణ విధించారు అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసినప్పుడు, ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేసేటువంటి సందర్భంలో ప్రభుత్వం ప్రైవేట్ యొక్క ఆస్తిని స్వాధీనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడదు. ముఖ్యంగా మనం ఇటీవల కాలంలో చూసినట్లయితే రైల్వేల నిర్మాణం లేదా ప్రాజెక్టుల నిర్మాణం లేదా రహదారుల నిర్మాణం, నౌకాయానాల నిర్మాణం, లేకపోతే ఈ రైల్వే లైన్ విస్తరణ, ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గర దానికి సంబంధించినటువంటి భూమి అనేది అందుబాటులో లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆస్తిని స్వాధీనం చేసుకోవడం అనేది వస్తుంది. ముఖ్యంగా సమాజ సంక్షేమం కోసం రాజ్య అభివృద్ధిలో భాగంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆస్తులు అవసరమైనప్పుడు ప్రభుత్వం నిర్బంధంగా కూడా ఆస్తిని పొందడానికి ఈ ఆస్తి హక్కుపై నియంత్రణ అనేది విధించడం జరిగింది. అయితే ఎప్పుడైతే పౌరుల యొక్క ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందో దానికి రాజ్యాంగపరంగా చట్టపరంగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అనేది చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా 1970 తర్వాత ఈ హక్కు విషయంలో అనేకమైనటువంటి మార్పులు జరిగి ఎన్నో కొన్ని ప్రత్యేకమైనటువంటి నిబంధనలుగా 31A, 31B, 31C, 31D అనేటువంటి నిబంధనలు చేర్చడం జరిగింది. అంటే ఆస్తి ఎలాంటి నియంత్రణలు ఉంటాయనేటువంటి అంశాలు ఇందులో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా 31Aని కనుక మనం ఒకసారి చూసినట్లయితే ప్రజా ప్రయోజనాలు, సామాజిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాజ్యం పౌరుల యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పిన విధంగా పౌరుల యొక్క ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటే అది సమాజ అభివృద్ధి కోసం, సమాజంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం. ఒక పాఠశాల నిర్మించాలి, స్థలం లేదు, ఆ సమీపంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వ్యవసాయ భూములు కానీ వాళ్ళకు ఉన్నటువంటి నివాస స్థలాలను కానీ స్వాధీనం చేసుకొని అక్కడ ఒక పాఠశాల పెట్టినట్టయితే ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటువంటి సామాజిక అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి అలాంటి సందర్భాల్లో చేసుకోవచ్చు. అలాగే 31B నిబంధన ప్రకారం 9వ ప్రకటనలో పేర్కొన్న భూ సంస్కరణల చట్టాల అమలుకు సంబంధించి ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి రక్షణలు కల్పించడం అనేది జరిగింది. అంటే భూమి లేని నిరుపేదలకు సంబంధించి నిరుపేదలకు భూమి ఎక్కువ ఉన్నటువంటి వారి దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి కనీసం సేద్యం చేసుకునే అవకాశంగా వాళ్ళకి కొంత మొత్తంలో భూమిని కేటాయించేటువంటి పరిస్థితి దీనివల్ల చేయడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని 25వ సవరణ చట్టం 1977 ద్వారా 31C అధికరణం అనేది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఆదేశిక సూత్రాల్లో 39B, 39C అనే అధికరణ అంశాల అమలు కోసం చేసే చట్టాలన్నింటినీ కూడా అవి అమలవుతాయని చెప్పడం జరిగింది. 1976లో అమల్లోకి వచ్చినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దీన్ని మినీ రాజ్యాంగం అంటున్నాం. ఈ రాజ్యాంగం ప్రకారం 39B, 39C అధికరణ కోసం అమలు కోసం చేసేటువంటి చట్టాలు అనేవి 14వ నిబంధనకు అంటే సమన్యాయ పాలనకు అడ్డం కాదని, అలాగా 15 నిబంధనల ప్రకారం వివక్షతకు వ్యతిరేకమైనది కాదు అని చెప్పి అవి ఒకవేళ వాటి వ్యతిరేకంగా ఉన్నా చెల్లుబాటు అవుతాయి. ఎందుకంటే సామాజిక సంక్షేమం కోసం చేసేటువంటి చర్యలు కాబట్టి వీటిని న్యాయస్థానాల్లో ప్రశ్నించేటువంటి అవకాశం లేకుండా చేయడం జరిగింది. అలాగే 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆస్తి హక్కును పూర్తిగా పరిమితులు విధించి దాన్ని తొలగించి ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చడం జరిగింది 300A నిబంధన ప్రకారం. ఈ రకంగా ఆస్తి హక్కు ఏదైతే 31 తర్వాత 19F అనేటువంటి ఈ రెండు నిబంధనలను ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ నుంచి చట్టపరమైనటువంటి రక్షణలు కలిగినటువంటి వ్యక్తిగా స్వేచ్ఛగా దాన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి నిబంధనలతో కూడినటువంటి పరిమితులతో కూడినటువంటి ఆస్తి హక్కును మనకు
కల్పించడం అనేది జరిగింది. ఇక హక్కులో చివరి హక్కు అయినటువంటి రాజ్యాంగ పరిహార హక్కు. ఈ హక్కును 32వ నిబంధన అనేది తెలియజేస్తుంది. పౌరుల హక్కులకు స్వాతంత్రానికి వ్యక్తుల వల్ల కానీ సంస్థల వల్ల కానీ ప్రభుత్వ సంస్థల వల్ల కానీ నష్టం కలిగిన ఏదైనా ఇబ్బందులు ఎదురైనా వాటిని కాపాడుకునేందుకు రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ కల్పించే హక్కే ఈ రాజ్యాంగ పరిహారం. అందుకే ఈ హక్కును మిగతా హక్కులను అమలు చేయమని చెప్పి అడిగే హక్కుగా పేర్కొనటం అనేది జరుగుతుంది. ప్రాథమిక హక్కుల విషయంలో తోటి పౌరులను లేదా ప్రైవేటు ప్రభుత్వ సంస్థల నుంచి ఇబ్బందులు ప్రతిబంధకాలు అనేవి ఏర్పడినట్టయితే వారికి ఉన్నటువంటి రాజ్యాంగ సంబంధమైనటువంటి నిబంధనలకు అనుగుణంగా రక్షణ పొందేటువంటి అవకాశం ఉంటుంది. మన దేశంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ నిబంధనలు అంటే ఎవరైతే పౌరుల యొక్క స్వాతంత్రాలకు, పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగించేటువంటి వాటిని అడ్డుకొని పౌరుల యొక్క రక్షణ కల్పించడం అనేది జరుగుతుంది. పౌరుల యొక్క రక్షణ కోసం కొన్ని రకాలైనటువంటి రిట్లను న్యాయస్థానాలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. అందులో మనం హెబియస్ కార్పస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరారీ, కో వారెంటో, మాండమస్ వంటి రిట్లను జారీ చేయడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ హక్కును రాజ్యాంగపు ఆత్మగా పేర్కొనడం జరిగింది. ఈ రకంగా మనం హక్కుల యొక్క రక్షణ కోసం న్యాయస్థానాలు జారీ చేసేటువంటి రిట్లలో ముఖ్యమైనటువంటి 2 రిట్లను మనం ఒకసారి చూసినట్టయితే హెబియస్ కార్పస్ రిట్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తిని ఏ కారణం చేతనైతే అరెస్టు చేశారో ఆ కారణం చూపెడుతూ అతన్ని సంబంధితమైనటువంటి కోర్టులో హాజరుపరచాల్సిందిగా ఆదేశించేటువంటి రిటే హెబియస్ కార్పస్ రిట్. ఇక మాండమస్ రిట్ ఏం చెప్తుంది అంటే, పౌరులకు ఏదైనా సేవలు పొందే విషయంలో, ఒక ప్రజా సంబంధమైనటువంటి విధులను నిర్వర్తించే విషయంలో ఒక అధికారి సక్రమంగా వ్యవహరించకుండా వారికి సేవలు అందించకుండా చేసినట్లయితే మరి ఇతర మార్గాల ద్వారా ఆ వ్యక్తి ఆ సేవలను పొందలేని సందర్భంలో ఆ ఉద్యోగికి అతని యొక్క బాధ్యతలను గుర్తు చేసే విధంగా డూ యువర్ డ్యూటీ అంటూ మాండమస్ రిట్ ద్వారా న్యాయస్థానాలు అతని బాధ్యతను గుర్తు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక సెర్ష్యూరారీ, కో వారెంటో, ప్రొహిబిషన్ లాంటివి కింది న్యాయస్థానాలు వాళ్ళు విచారిస్తున్నటువంటి కేసులను నిలుపుదల చేసి ఉన్నత న్యాయస్థానాలకు బదిలీ చేసేందుకు ఉపయోగపడే విధంగా ఈ రిట్లు ఉపయోగపడతాయి. ఈ రకంగా ఈ రిట్లను పౌరుల యొక్క స్వాతంత్రాల రక్షణ కోసమే న్యాయస్థానాలు అనేవి, ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టులు అనేవి అమలు చేయటం అనేది జరుగుతుంది. ఇక మరి పౌరుల యొక్క ప్రాథమిక హక్కులపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, వ్యక్తులు వివిధ రంగాల్లో నైతిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాణించడానికి కోసమే స్వేచ్ఛ హక్కులు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే వివేకం, తార్కికత, హేతువు, నిర్మాణాత్మక వైఖరిని ప్రదర్శిస్తూ హక్కులను పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. తమ స్వీయ వికాసం కోసం, సమాజ ప్రగతి కోసం మాత్రమే ఈ హక్కులను ఉపయోగించుకోవాలి. అయితే ఈ హక్కులపై కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో నిబంధనలను విధించడం జరుగుతుంది. ముఖ్యంగా భారత రాష్ట్రపతికి సంబంధించినటువంటి అత్యవసరమైనటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో 352, 356, 360 నిబంధనలకు సంబంధించి చూసుకున్నట్లయితే 352 అనేది జాతీయ అత్యవసర పరిస్థితి. ఒక దేశంలో కానీ, దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కానీ, ఒక రాష్ట్రంలో కానీ ఈ అత్యవసర పరిస్థితిని భారత రాష్ట్రపతి విధించడం జరుగుతుంది. దేశంలో శాంతి భద్రతలు లోపించాయని, లేదా ఇతర మన దేశంపై దండయాత్ర చేసినా మనం పోయి ఇంకో దేశంపై యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ జాతీయ అత్యవసర పరిస్థితి అనేది విధించడం జరుగుతుంది. అలాగే 356 నిబంధన ప్రకారం ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన కొనసాగట్లేదని రాష్ట్రపతి నివేదిక ఇవ్వడం ద్వారా అక్కడ రాష్ట్రపతి పాలన అనేది సిఫార్సు చేయడం జరుగుతుంది. అలాగే 360 నిబంధన ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది విధించడం జరుగుతుంది. ఈ 3 నిబంధనల అమలు చేసేటప్పుడు పౌరులపై శాంతి, తర్వాత ఇతర సౌకర్యాలను అమలు చేసే సందర్భంలో ఈ హక్కులపై కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైనటువంటి నిబంధనలు అనేది విధించడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో రాష్ట్రపతి 359 నిబంధన ప్రకారం ప్రాథమిక హక్కుల్లోని 20, 21 మినహా, అంటే మనం ఇంతకుముందు చెప్పాం కదా, చట్టపరమైనటువంటి రక్షణ, జీవించే హక్కుకు సంబంధించినటువంటి 2 హక్కులు మినహా మిగతా హక్కులన్నింటిని కూడా తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆజ్ఞలను, ఉత్తర్వులను జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి ఆజ్ఞలు దేశం మొత్తం కానీ, దేశంలో ఒక కొంత ప్రాంతాన్ని కానీ, అంటే పర్టికులర్ ఏ ప్రాంతం అన్న వరకు అనుకుంటే ఆ ప్రాంతం, లేదా
మొత్తం భారతదేశ భూభాగానికి సంబంధించి వర్తిస్తుంటాయి. ఇటువంటి ప్రకటన అనేది అమలు చేసినప్పుడు పార్లమెంట్ అనేది ఒక 2 లేదా 3 నెలల్లో ఒక నిర్మితమైనటువంటి గడువులో దాన్ని ఆమోదించడం జరుగుతుంది. అలా పార్లమెంట్ యొక్క ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా అదే విధమైనటువంటి ఆమోదం పొందడం ద్వారా ఈ అత్యవసర పరిస్థితిని విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే భారత రాజ్యాంగంలోని 22వ అధికరణలో ఉన్నటువంటి 4, 5, 6, 7 క్లాజులపై అంశాలను ఆంక్షలు విధిస్తూ పార్లమెంటు కొన్ని నిబంధనలను ఆమోదించవచ్చు. ఈ విషయంలో ఇంతకు పూర్వం పార్లమెంటు ఆమోదించినటువంటి వివిధ రకాల చట్టాలను కూడా అది ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా ఇవి ఒక రకమైనటువంటి ఆర్థిక నియంత్రణ పరమైనటువంటి చర్యలని చెప్పవచ్చు. ముఖ్యంగా జాతీయ భద్రతకు సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, అలాగే బ్లాక్ మార్కెట్ వస్తువులను బ్లాక్ మార్కెట్ తరలించేటువంటి విషయం, నిత్యావసరమైనటువంటి వస్తువులకు సంబంధించినటువంటి సరఫరాకు సంబంధించి అత్యవసర నిర్వహణ చట్టం, ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్ అంటాం, ఎస్మా చట్టం 1981, అలాగే టెర్రరిస్ట్ నిరోధక చట్టం పోటా, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్ 2002. ఈ చట్టాలన్నీ కూడా పార్లమెంటు ఆమోదించడం జరిగింది. ఇలాంటి చట్టాలు ఉన్నప్పుడు మనకున్నటువంటి ప్రాథమిక హక్కులు అనేవి తాత్కాలికంగా రద్దు చేయడం అనేది జరుగుతుందని మనం తెలుసుకోవాలి. అలాగే భారత జాతీయోద్యమ కాలంలో అనేక మంది నాయకులు చేసిన పోరాటాల ఫలితమే మనకు ఈ ప్రాథమిక హక్కులు అనేవి లభించాయి. ఈ హక్కులు ఎంతో సమగ్రమైనవి, ఇవి పౌరుల వికాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి చెప్పవచ్చు. అయితే ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పని హక్కు, విద్యా హక్కు వంటి హక్కులు ప్రాథమిక హక్కులు చెప్పడం మొదట ఉదాహరించలేదు. అయితే పార్లమెంటు 2002 అక్టోబర్ భారత రాజ్యాంగ 86 చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికల నిర్బంధ విద్యను నింపించాలని పేర్కొన్నది. అలాగే భారత రాష్ట్రపతి కొన్ని అధికారాలు, నిరోధక నిర్బంధం, సహేతుకమైన ఆంక్షలు ఈ ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా నిలుపుదల చేసేటువంటి అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. దానివల్ల కొంత హక్కులను సంపూర్ణంగా అనుభవించలేని పరిస్థితులు ఉన్నాయేమో అనేటువంటి విమర్శలు వచ్చాయి కూడా. అయితే హక్కులు అనేవి వీటిని ఇచ్చేటువంటి సందర్భంలో ఎలా అయితే ఒక చేత్తో ఇచ్చారో మరొక చేత్తో ఇవి తీసుకునే విధంగా ఉన్నాయని చెప్పి దీని మీద విమర్శలు ఉన్నాయి. అయితే ప్రాథమిక హక్కుల్లో అన్ని హక్కులకు ముఖ్యమైనటువంటి హక్కుగా పేర్కొన్నటువంటి రాజ్యాంగ పరిహార హక్కు ఏదైతే ఉందో, హక్కుల అమలు హక్కు, దీన్ని ఒక ఆత్మగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొనడం జరిగింది. ఈ హక్కు అటు శాసనశాఖ కానీ కార్యనిర్వాహక శాఖ కానీ ఏకపక్షంగా దాన్ని అడ్డుకోకుండా కాపాడుతుందని చెప్పవచ్చు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు, శాసనసభలు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే వాటిని న్యాయస్థానాలు అడ్డుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో విభిన్నమైనటువంటి సంస్కృతి, విభిన్నమైనటువంటి అంశాల ఆధారంగా మనం పరిపాలన చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటి నిర్వహణ కోసం కొన్ని సందర్భాల్లో ప్రాథమిక హక్కులపై కొన్ని రకాలైన ఆంక్షలు అనేవి ఉంచడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ప్రస్తావించే సందర్భంలో ఉపయోగించినటువంటి భాష, పదజాలం సామాన్య వ్యక్తులకు అనుగుణంగా లేదనేటువంటి విమర్శ కూడా ఉంది. అయితే మన రాజ్యాంగం న్యాయవాదుల వల్ల రాయబడి వాళ్ళ వల్లనే అధికారంలోకి వచ్చింది. కాబట్టి కొన్ని భాషల్లో కొన్ని అంశాలు అనేవి అర్థం కాకుండా ఉండొచ్చు. ఎలా అయినా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉంది. ఈ సందర్భంలో MB5 ఈ ప్రాథమిక హక్కులు అనేవి వ్యక్తి స్వేచ్ఛకు పట్టుకొమ్మలుగా, ప్రవర్తన నియమావళిగాను, భారత ప్రజాస్వామ్యానికి జవసత్వాలుగా అందించే పునాదులుగా ఆయన పేర్కొనటం అనేది జరిగింది. ఈ రకంగా మన ప్రాథమిక హక్కుల్లో విద్యా, సాంస్కృతిక విషయక హక్కు, ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు గురించి, అలాగే దాని మీద ఉన్న పరిమితుల గురించి మనం డిస్కస్ చేయవచ్చు. ఇక ఇందులో భాగంగానే మనం ప్రాథమిక విధులను రాజ్యాంగంలోని 4వ భాగంలో పొందుపరచడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ప్రాథమిక విధులు అనేటువంటి విషయాన్ని కూడా ఇదే సందర్భంలో మనం డిస్కస్ చేస్తున్నాం. పౌరులకు హక్కులు ఉన్నట్లుగానే విధులు కూడా ఉన్నాయి. అంటే రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుంచి 35 వరకు 6 ప్రాథమిక హక్కులు, ప్రస్తుతం 6, ఒకప్పుడు 7 హక్కులు ఉంటే, అలాగే ప్రాథమిక విధులు ఒకప్పుడు 10, ప్రస్తుతం 11 విధులు ఉన్నాయి. రాజ్యాంగంలోని 4వ భాగంలో 51A నిబంధన కింద 10 ప్రాథమిక విధులు చేర్చుకోవడం జరిగింది. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక హక్కులన్నీ ఒకే శీర్షిక కింద లేవు. 1976లో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఈ ప్రాథమిక విధులన్నిటిని కూడా ఒకే శీర్షిక కింద ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఆ రకంగా
ప్రస్తుతం మనకు ప్రాథమిక హక్కులు అనేవి ఒకే శీర్షిక కింద ఉన్నాయి. ప్రస్తుతం 11 ప్రాథమిక హక్కులు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 11 ప్రాథమిక ఆ హక్కులను ఒకసారి చూసినట్లయితే ఈ హక్కులను ఒకే చోట చేర్చడానికి కోసం గతంలో చేసినటువంటి ప్రయత్నాలను ఒకసారి చూసుకున్నట్లయితే భారతదేశ ప్రధానమంత్రిగా సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ ఉన్నటువంటి సమయంలో ప్రాథమిక విధులను పరిశీలన కోసం స్వర్ణ సింగ్ కమిటీ సూచనల మేరకు ఒక కమిటీని వేయటం జరిగింది. ఆ సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ సూచనల ప్రకారం 1976లో 42వ రాజ్యాంగ సవరణ అనేది జరిగింది. ఎందుకంటే 1975లో విధించినటువంటి అత్యవసర పరిస్థితి వల్ల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందనేటువంటి అంశాలు ఎన్నోసార్లు చర్చకు రావడంతో వీటి మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఆమె స్వర్ణ సింగ్ కమిటీ సూచనలు చేయడం జరిగింది. ఆ స్వర్ణ సింగ్ కమిటీ యొక్క సూచనల మేరకే 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో జరిగింది. ఇది మినీ రాజ్యాంగంగా మనకు భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను పేర్కొనటం అనేది జరిగింది. ఆ తర్వాత కాలంలో 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 11వ ప్రాథమిక విధిని 6 నుండి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక విధిని అందించడం ప్రాథమిక విధిగా పేర్కొనటం అనేది జరిగింది. ప్రస్తుతం మనకు 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ఆ ప్రాథమిక విధులను ఒకసారి పరిశీలించినట్లయితే భారత రాజ్యాంగాన్ని, ఆదర్శాలను, సంస్థలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని మనం గౌరవించడం అనేది జరుగుతుంది. అలాగే భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతను, సమగ్రతను కాపాడటం అనేది జరగాలి. అలాగే దేశాన్ని రక్షించుకోవడానికి దేశ సేవ కోసం అవసరమైతే మనం దేశ సేవకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి ద్వారా లేదా స్వచ్ఛందంగా కానీ మనం సైనికుడిగా దేశ స్వాతంత్రం కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే మనం జాతీయ సేవ కోసం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మతం, భాష ఆధారంగా వర్గ సంబంధమైనటువంటి వైవిధ్యాలను అధిగమించి భారతదేశంలో ప్రజలందరూ సమైక్యంగా ఉంచాల్సినటువంటి అవసరం. అలాగే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవటం, మహిళల యొక్క గౌరవ మర్యాదలు కాపాడేటువంటి చర్యలను కలిగి ఉండాలి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి వారసత్వ సంపదను, సంస్కృతిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే వన్యప్రాణిని, తర్వాత పర్యావరణాన్ని, అడవులను సంరక్షించుకొని మనం ప్రాణికోట్ల పట్ల దయతో కలిగి ఉండాలి అనేది కూడా ఒక ప్రాథమిక విధిగా చెప్పవచ్చు. ఇక దేశంలో వైజ్ఞానిక అభివృద్ధికి సంబంధించి శాస్త్రీయమైనటువంటి వైఖరిని, మానవతావాదాన్ని, విచారణ సంస్కరణ దృక్పథాలను కూడా మనం కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఆస్తులను సంరక్షించుకోవటం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకుండా అంటే బస్సులు, ఆర్టీసీ బంధువులు జరిగినప్పుడు ఆర్టీసీ బస్సులపై దాడి చేయటం, ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేయటం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం, ఇట్లాంటివి చేస్తే చట్ట ప్రకారం అనేది శిక్షించడం. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అలాగే హింసాయుతమైనటువంటి చర్యలను విడనాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే జాతీయ ఉన్నత స్థాయిలో ఎదిగేందుకు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిపరంగా, సామూహిక పరంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. అవి ఆటలు కావచ్చు, లేదా దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, దాన్ని మనం ఉంచుకోవాలి. ఇక ఇందాక నేను చెప్పినట్టుగా చివరిగా మనకు యాడ్ అయినటువంటి 2002 సంవత్సరంలో 86 సవరణ చట్టం ప్రకారం మనకు వచ్చినటువంటి ఏదైతే హక్కు ఉన్నదో ఆ హక్కు ఏమిటంటే 6 నుండి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం తల్లిదండ్రుల యొక్క కర్తవ్యంగా పేర్కొని మనకు రాజ్యాంగంలో పొందబడుతుంది. మొదట 10 ప్రాథమిక విధులు రాజ్యాంగంలో అమల్లోకి ఉంటే 11వ ప్రాథమిక విధి 2002లో డిసెంబర్ 12వ తేదీ నుంచి అమల్లోకి రావటం అనేది జరిగింది. ఈ రకంగా మనం 11 ప్రాథమిక విధులను చేసుకోవడం జరుగుతుంది. అయితే విధుల యొక్క ప్రాధాన్యత ఏంటంటే హక్కులు విధులు అనేటువంటివి రెండు కూడా ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక నాణ్యానికి బొమ్మ, బొరుసు లాంటివిగా
మనం ఈ విధులను చెప్పుకోవచ్చు. ఏ బొమ్మ లేకపోయినా బొరుసు లేకపోయినా నాణ్యం అనేది ఎలా చెల్లుబాటు కాదో ఆ రకంగా విధులు హక్కులనేవి చాలా ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. 1948లో ఐక్యరాజ్య సమితి ఆమోదించినటువంటి సాధారణ సభ ఆమోదించినటువంటి విశ్వ మానవ హక్కులకు అనుకూలంగానే మనకు హక్కులు విధులు అనేవి కల్పించడం జరిగింది. అయితే కొంతమంది రచయితలు 11 ప్రాథమిక విధులుగా 3 రకాల గురించి, మొదటిదేమో ప్రాథమిక విధులు రాజ్యాంగ ఆశయాలు, రాజ్యాంగ చట్టం, ప్రభుత్వ సంస్థలు గౌరవించడం అనే అంశాలకు సంబంధించినవి. రెండవ రకమైనటువంటి ప్రాథమిక విధులు ప్రజల మధ్య సౌభ్రాతృత్వం సహకారానికి సంబంధించినవిగా, భిన్నత్వంలో ఏకత్వ సాధనకు సంబంధించినవిగా, కుల మత ప్రాధాన్యత అంశాలను విడనాటానికి సంబంధించినవిగా ఉన్నాయని, హింసను విడనాటం, ప్రభుత్వ ఆస్తిని కాపాడేటువంటి అంశాలు మూడో రకం ప్రాథమిక విధులుగా ఉన్నాయని చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యం అనేది విజయవంతం కావాలి అంటే పౌరులకు హక్కులతో పాటు విధులు అనేవి కూడా తప్పనిసరి. మనకు హక్కులు మాత్రమే ఉండాలి, విధులు బాధ్యతలు అనేవి లేకుండా ఉండకూడదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి యొక్క హక్కు ఎదుటివారికి బాధ్యతగాను, ఎదుటివాడి యొక్క హక్కులు మనకు బాధ్యతగాను ఉంటాయి. మనం సమాజంలో తోటి వ్యక్తులతో కలిసి మెలిసి జీవిస్తున్నప్పుడు మన యొక్క హక్కులను మనం ఏ రకంగా కావాలని కోరుకుంటాం, అదే హక్కును, అదే స్వాతంత్రాన్ని ఎదుటి వ్యక్తులు కూడా కావాలని కోరుకుంటారని చెప్పి మనం గుర్తించాలి, గౌరవించాల్సి ఉంటుంది. అందుకని రాజ్యాంగం ద్వారా మనకు లభించినటువంటి స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేయకుండా, రాజ్యాంగం ద్వారా మనకు లభించినటువంటి విధులను, బాధ్యతలను, చట్టబద్ధమైనటువంటి బాధ్యతలను మనం పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం విధించినటువంటి పన్నులు కానీ, ప్రభుత్వం చేసినటువంటి చట్టాల పట్ల విధేయతను కానీ, లేదా ఓటు హక్కును సక్రమంగా సద్వినియోగం చేసుకునేటువంటి విషయంలో కానీ మనం సక్రమంగా వ్యవహరించినప్పుడు ప్రజాస్వామ్యం అనేది విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రజాస్వామ్య దేశం, ముఖ్యంగా భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది. కాబట్టి ఈ దేశంలో భిన్నమైనటువంటి సంస్కృతులు, భిన్నమైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు అనేవి ఉన్నాయి. వాటి ప్రకారం మనం మన యొక్క హక్కులను, స్వేచ్ఛను ఎదుటి వ్యక్తులతో కలిసి పెంచి వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుందని చెప్పి మనం గుర్తించాలి. ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా తమకు లభించినటువంటి హక్కును, స్వేచ్ఛను రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వాటిని పాటిస్తూ మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్యం అనేది విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే రాజ్యాంగం ఏ లక్ష్యం, ఏ ఆశయాల కోసమైతే రూపొందించబడిందో ఆ రాజ్యాంగపరమైనటువంటి లక్ష్యం, ఆశయాలు అనేవి నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి, అంటే ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవనం అనేది ఏదైతే ఉందో ఆ జీవనం అనేది సుఖశాంతులతో తొలదవడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రశాంతమైనటువంటి, శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొనేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు.